హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు చిన్న పని మీద మాల్యాకు వచ్చాను. మాల్యాకు వచ్చి పార్కింగ్లో పెట్టాను. ఇంకా రోడ్డు దాటుకోవాల్సి వచ్చింది. ఇంకా బ్రిడ్జ్ ఎక్కుతున్నాను. ఇంతవరకు నేనైతే ఈ బ్రిడ్జ్ ఎక్కలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైము. చాలా రోజులు అయింది కట్టారు, కానీ ఇంతవరకు అయితే ఈ బ్రిడ్జ్ పైన ఒకసారి కూడా వెళ్ళలేదు. ఈ మెట్లు ఎక్కుతుంటే ఎలా ఉందంటే, ఇంటికాడ తిరుపతికి వెళ్ళినప్పుడు మెట్టుకులు ఎక్కుతాం కదా పైకి, అలా ఉంది ఫ్రెండ్స్. అలా ఎత్తుగా పెద్దగా కట్టారనమాట. ఎత్తు ఎక్కువ ఉంది. మొత్తానికైతే పైకి చేరుకున్నాను మెటికలన్నీ ఎక్కేసి. చూడండి, జనాలు చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు బిజీ లేదనమాట, అందువల్లే కొంచెం ఫ్రీగా ఉంది. మామూలుగా శుక్రవారం పూట అయితే హెవీ రేంజ్ బిజీ ఉంటుంది, మామూలుగా ఉండదు. తెలుసు కదా ఎలా ఉంటుందో. ఫుల్గా ఆ పక్క ఈ పక్క గ్యాప్ లేకుండా ఉంటారనమాట జనాలు. మిగతా రోజుల్లో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ బ్రిడ్జ్ పైన అయితే మాత్రం ఎక్కువ మన వాళ్ళ పైన ఫిలిపిన్ వాళ్ళు వచ్చేసి ఎక్కువ వీడియోలు తీసుకుంటూ చూస్తుంటారు ఫ్రెండ్స్. చూడండి, కిందకి చూపిస్తాను ఎలా ఉందో. కింద వచ్చేసి కేపీటీసీ బస్ స్టాండ్ కూడా ఉంది, ఇక్కడే కదా కేపీటీసీ బస్ స్టాండ్. పక్కన వచ్చేసి కేఎఫ్సి అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూసేదానికి కూడా బాగా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ పైన శుక్రవారం వెళ్ళే వాళ్ళైతే మాత్రం కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పైన కొంచెం ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. చాలామంది పర్సులు అయితే కొట్టేశారు, చాలామంది అయితే కంప్లైంట్ ఇచ్చారు. చూసంటే మీరు కూడా వీడియోలలో చూసింటారు. కాబట్టి కొంచెం ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఎక్కువ జనాలు ఉండడం వల్ల మనిషికి దగ్గరగా అనుకొని పోయే పరిస్థితి ఉంటుంది. జోలు నుంచి పర్సులు అయితే ఈజీగా కొట్టేస్తున్నారు ఫ్రెండ్స్. దానివల్ల చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి బ్రిడ్జ్ పైన వెళ్ళేటప్పుడు మాత్రం. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, మాల్యాలో ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. మన ఇండియా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఇక్కడ దొరకంది అయితే ఏముండదు. మనకి ఇంటికాడ ఇండియాలో ఏమేమి వస్తువులు దొరుకుతాయో అక్కడ దొరికే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ. ఎందుకంటే ఫ్రెండ్స్ కాస్ట్ పడతాయి. ఎందుకంటే ఇండియా నుంచి తెప్పించుకోవాలి కాబట్టి డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. దానివల్ల కొంచెం ఇక్కడ రేట్లు ఉంటాయి. కానీ ఇక్కడ డబ్బులతో పోల్చుకుంటే మామూలు అనిపిస్తుంది. మనం ఇంటికాడ అమౌంట్కి వేసుకుంటే ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ డబ్బులతో పోల్చుకుంటే నార్మలే ఫ్రెండ్స్. ఇంతకు నేను మాల్యాకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనే కాదు, మా మేడము వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు. ఈరోజు వచ్చేసి మా మేడం బర్త్డే. సింపుల్గా చిన్న పార్టీ ఉండదంటే వచ్చారనమాట. వాళ్ళు నా వెనకాల వస్తున్నారు. నేను వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మేమైతే హోటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పెడతాను వీడియో చూడండి. కొద్దిసేపు తర్వాత వచ్చేసి హోటల్కి వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే లాస్ట్ స్టెప్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. దిగుతున్నాము. చూసారా, ఆ పక్క స్టార్ట్ చేసాము, ఈ పక్క ఎండింగ్. మామూలుగా ఈ బ్రిడ్జ్ దాటుకునే దానికైతే ఇంచుమించు వచ్చేసి 2.5 minutes పడుతుంది. మామూలుగా స్లోగా నడిస్తే 3 నిమిషాలు 3 minutes పడుతుంది ఫ్రెండ్స్. చూసేదానికి సింపుల్గా ఉందా. ఆ పక్క నుంచి ఈ పక్కకి 3 minutes 3 నిమిషాలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, దిగాము ఇప్పుడే. ఇక్కడ వచ్చేసి గోడకు మన వాళ్ళు పెయింట్ వేసారు. చూడండి, ఎక్కడున్న మన వాళ్ళు కనిపిస్తారు. చూసారా, పెయింట్ వేసారా. అట్లుంటుంది పరిస్థితి. హోటల్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారా, అంత తల బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. మా మేడం వచ్చేసి ఈరోజు శనివారం అనేసి తిందు ఆమె వెజిటేబుల్ తీసుకునింది. మిగతా వాళ్ళంతా బిర్యానీ తీసుకున్నాము, తింటున్నాము. ఆయన బర్త్డేకి ఆమె వీడియో తీస్తుంది అనమాట. చూడండి, అందుకే ఆమె కనపడడం లేదు. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ తినేదానికి. మీరు కూడా రండి, ఎవరైనా దగ్గరలో ఉంటే తిందరు. బిర్యానీలు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ అన్నీ తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ చేసినాము, తింటూ ఉన్నాం అనమాట. ఇది ఎక్కడంటే ఫ్రెండ్స్, మాల్యాలో వచ్చేసి పైన తెలుసు కదా, సందులో నుంచి పైకి వస్తే హోటల్ ఉంది, అక్కడ తింటున్నాం ఫ్రెండ్స్. ఏమే పార్టీ ఇచ్చినాయేమో, ఆమె మా మేడము పార్టీ ఇచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, బిర్యానీ అయితే చాలా బాగుంది. మా మేడంకి హ్యాపీ బర్త్డే చెప్పి, బిర్యానీ పెట్టిన దానికి థ్యాంక్స్ చెప్పి బయలుదేరి వచ్చాం ఫ్రెండ్స్. ఓకే, వీడియో చూసిన దానికి థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.